కేజీఎఫ్ సినిమా చూసావా? అందులో చూడండి అవుతుంది. ఆ సినిమాలో ప్రతి ఒక్క విలన్ కరుట, శెట్టి, అధీర అందరూ గట్టిగా అరుస్తారు. వాళ్ళేంటో వాళ్ళ పవర్ ఏంటో ప్రపంచానికి ప్రూవ్ చేసుకోవడానికి గట్టిగా అరుస్తారు. కానీ కేజీఎఫ్ని రూల్ చేస్తుంది ఎవడు? మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న ఒక మాన్స్టర్ రాకీ. నీ లైఫ్లో కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది. నువ్వు ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతున్నావు. నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అంటే భయపడుతున్నావు అని అర్థం. లౌడ్నెస్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్, ఇన్సెక్యూరిటీ. సైలెన్స్ ఈజ్ ద అల్టిమేట్ సైన్ ఆఫ్ అబ్సల్యూట్ కంట్రోల్. ఈరోజు రాకీ బాయ్ క్యారెక్టర్ ద్వారా సైలెన్స్ని ఒక వెపన్ లాగా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ప్రతి ఫేజ్లో నీ లైఫ్లో ఉన్న దరిద్రాన్ని ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. స్టాప్ టాకింగ్, స్టార్ట్ లిజనింగ్. లెట్స్ గో ఫర్ ఎ వైల్డ్ రైడ్. వెల్కమ్ టు ప్రాజెక్ట్ టీ. ఫేజ్ 1, అబ్జర్వేషన్. రాకీ బాయ్ నరాచిలోకి ఎంటర్ అయినప్పుడు ఒక హీరోలా ఎంటర్ అవ్వలేదు, ఒక బానిసలా ఎంటర్ అయ్యాడు. గార్డ్స్ కొడతారు, రక్తం వస్తుంది. అదే నార్మల్ మైండ్ ఉన్నవాడైతే ఏం చేస్తాడో, లేచి నలుగురిని కొట్టి నేను ముంబై నుంచి వచ్చా, నేను ఎవడో నీకు తెలుసా అని చెప్పి ఈగోని సాటిస్ఫై చేసుకుంటాడు. కానీ రాకీ ఏం చేశాడు? సైలెంట్గా దెబ్బలు తిన్నాడు. ఎందుకు? చేతగానితనమా? చేతగానితనానికి నియంత్రణకి చాలా డిఫరెన్స్ ఉంది. వాడు సైలెన్స్లో ఆ ప్లేస్ని స్టడీ చేస్తున్నాడు. కార్డ్స్ ఎప్పుడు వస్తారు, షిఫ్ట్లు ఎప్పుడు పడతాయి, బ్లైండ్ స్పాట్స్ ఎక్కడున్నాయి. వాడి సైలెన్స్ ఒక ప్రెడేటర్, వేటాడడానికి ముందు చేసే డేటా కలెక్షన్. ఇప్పుడు నీ లైఫ్ చూసుకో. బాస్ తిడితేనో, చుట్టాలు తక్కువ చేసి మాట్లాడతానో వెంటనే రియాక్ట్ అవుతావు. నేను ప్రూవ్ చేస్తా అంటూ వాడితో ఆర్గ్యుమెంట్కి దిగుతావు. అక్కడే నువ్వు ఓడిపోయావు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టే. నువ్వు నీ ఎనర్జీ మొత్తాన్ని మాట్లాడడానికి వేస్ట్ చేస్తున్నావు. రూల్ నెంబర్ 1, నెవర్ రియాక్ట్ ఇమీడియట్లీ. ఎవడైనా నిన్ను తిడితే రియాక్ట్ అవ్వకు. జస్ట్ వాడి కళ్ళలోకి చూడు, సైలెంట్గా ఉండు, ఒక స్మైల్ ఇవ్వు. అప్పుడు వాడికి మెంటల్ ప్రెషర్ మొదలవుతుంది. వీడెందుకు సైలెంట్గా ఉన్నాడు, వీడెందుకు అరవట్లేదు అని చెప్పి వాడు భయపడటం స్టార్ట్ చేస్తాడు. డోంట్ మేక్ నాయిస్, లెట్ దెమ్ మేక్ ద నాయిస్. సేవ్ యువర్ వర్డ్స్. ద గోస్ట్. మనిషి అసలు దేనికి భయపడతాడు తెలుసా? కన్నుకో, కత్తుకో కాదు, ద అన్నౌన్, తెలియని విషయానికి. మనకి ఏదైతే అర్థం కాదో దాన్ని చూసి మనం ఎక్కువ భయపడతాం. కేజీఎఫ్లో గరుడ క్యాంపు మొత్తం వణిగిపోతుంది. ఎందుకంటే రాకీ వచ్చి నేను ఇది చేస్తానా అని చెప్పి ఎవ్వడికి చెప్పలేదు. వాడు ఒక గోస్ట్లా ఉన్నాడు. వాడు ఎవ్వడికి కనిపించలేదు, అందుకు భయపడ్డారు. కానీ నువ్వు నీ లైఫ్లో ఏం చేస్తున్నావు? ప్రతి చిన్న విషయాన్ని అనౌన్స్ చేస్తున్నావు. నేను కొత్త బిజినెస్ పెడుతున్నా, నేను కొత్త కోర్స్ చేస్తున్నా, నేను యూఎస్, యూకే, అబ్రాడ్ వెళ్తున్నా. ఎందుకు? అవసరం ఏముంది? నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని అనౌన్స్ చేయడం మొదలెడతావో, నిన్ను తొక్కేయాలో లేదా నిన్ను తక్కువ చేయాలనుకున్నవాడికి నువ్వు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చినట్టే. వాడు నిన్ను చాలా ఈజీగా బ్లాక్ చేస్తాడు. కానీ నువ్వు సైలెంట్గా ఉంటే వాడు ఓవర్ థింక్ చేస్తాడు. వీటి ఏం చేస్తున్నాడు, వీడు ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు, వీడు ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పి వాడి మైండ్ని వాడి చంపేసుకుంటాడు. అన్ప్రెడిక్టబిలిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆర్మర్. నువ్వు ఏం చేస్తున్నావో ఎవ్వడికి తెలియకూడదు. నీ నెక్స్ట్ మూవ్ని ఎవ్వడు గెస్ చేయకూడదు. ఒక గోస్ట్ లాగా మారిపోవాలి. నీ ప్రోగ్రెస్ని హైడ్ చేయి. నువ్వు ప్రెడిక్టబుల్గా ఉన్నావు అంటే నేను డిఫీట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫేజ్ 3, ద సైలెన్స్ ఆఫ్ స్టేటస్. ఇప్పుడు ద మోస్ట్ బ్రూటల్ పాయింట్. ఒక్కసారి రాకీ గాడు కేజీఎఫ్లోకి ఎంటర్ అయినప్పుడు వాడి డ్రెస్ని చూడండి. ఒక షర్ట్, ఒక ప్యాంట్, అది కూడా మాసిపోయినవి వేసుకొని వెళ్ళాడు. అంతేగాని నేను ముంబై నుంచి వచ్చాను, నా దగ్గర చాలా గోల్డ్ ఉందని చెప్పి గోల్డ్ చైన్లు వేసుకొని సూట్ వేసుకొని వెళ్ళలేదు. వాడి గోల్ అక్కడ ఉన్న గోల్డ్ని తీసుకెళ్ళడం, అంతేకాని నా దగ్గర గోల్డ్ ఉందని చూపించుకోవడం కాదు. నీ లైఫ్ చూడు మావా. నువ్వు ఈఎంఐలో ఐఫోన్ కొంటావు, నువ్వు ఈఎంఐలో కారు కొంటావు, పక్కోడి దగ్గర అప్పు చేసి మరీ బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటావు. ఎందుకంటే నేను ఎదిగిపోయా, నా దగ్గర పైసలుని అని చెప్పి గట్టిగా అరవడానికి. దీన్నే ద నాయిస్ ఆఫ్ ఫేక్ స్టేటస్ అంటారు. నువ్వు లౌడ్గా కనిపించడానికి, రిచ్గా కనిపించడానికి నీ ఫ్యూచర్ని నువ్వే తాకట్టు పెట్టుకుంటున్నావు. నిన్ను నువ్వు బానిసగా మార్చుకున్నావు. రియల్ మాన్స్టర్స్ ఎప్పుడు మాన్స్టర్స్లా కనిపించవు అంటిల్ దే స్ట్రైక్. ప్రపంచానికి నువ్వు వీక్గా కనిపించడానికి భయపడకు. వీడు ఫెయిల్ అయిపోయాడు, వీడు ఆర్డినరీ మ్యాన్ రా అని సొసైటీ నిన్ను అనుకొని, అరే వీడు వీక్ రా, వీడు ఏం చేయలేడు అనుకున్న ప్రాబ్లం లేదు. బట్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి, నీ బట్టల బ్రాండ్ కాదు. గుర్తుపెట్టుకో, చిల్లర మాత్రమే సౌండ్ చేస్తుంది, నోట్లు ఎప్పుడు సౌండ్ చేయవు. ఫేజ్ 4, ద స్ట్రైక్. నేను లైఫ్ లాంగ్ సైలెంట్గా ఉండమని నేను చెప్పట్లేదు. నువ్వు మాట్లాడాల్సిన టైం వస్తుంది. నువ్వు మాట్లాడినప్పుడు అవి మాటలు అవ్వకూడదు, అది ఒక యాక్షన్ అవ్వాలి. రాకీ గరుడ ముందుకు వచ్చి నేను నిన్ను చంపుతున్నా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పలేదు, వచ్చాడు, నరికేశాడు. వాడి సైలెన్స్ కేజీఎఫ్ మొత్తం వినిపించిన ఒక పెద్ద గర్జన. నువ్వు సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆపేయి. ఎగ్జిక్యూషన్ వర్షిప్ సైలెన్స్. పని ఎప్పుడూ నిశ్శబ్దాన్ని కోరుకుంటుంది. నువ్వు ఒంటరిగా గదిలో పడుతున్న నరకం, నువ్వు చూస్తున్న ఫెయిల్యూర్స్ ఎవ్వడికీ అర్థం కాకూడదు.
కానీ ఒక్కరోజు నువ్వు బయటకి వచ్చినప్పుడు రిజల్ట్ ప్రపంచం ముఖం మీద ఒక చెంప దెబ్బలాగా పడాలి. ఇఫ్ యూ వాంట్ టు బీ ఏ కింగ్, ఫస్ట్ లెర్న్ టు షట్ యువర్ మౌత్. స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ యువర్ లైఫ్. స్టాప్ explaining your dreams to people who don't care. Disappear, work in dark, and let the world wonder what happened to you. This is Project signing off.